ఫ్రెండ్స్, మన నాయకులు ఎలాంటి వారు అనేది వాళ్ళే బయటపడుతున్న క్షణాలున్నాయి. నిన్నటికి నిన్న రేవంత్ గారు జనాల మధ్యలో 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క సంవత్సరం నేను దోచుకోకుండా ఉంటే బ్యాంకులో డబ్బు కట్టచ్చు అంటే ఏంటిది అర్థం? ఈయన దోచుకోకుండా ఉండాలి అని అంటున్నాడా? 4 ఏళ్ళు దోచుకొని ఒక ఏడాది దోచుకోకుండా కడతానని చెప్తున్నాడా? లేకపోతే గత ప్రభుత్వం దోచుకున్నది 5 సంవత్సరాలు దోచుకున్నది, 1 సంవత్సరం దోచుకోకుంటే ఈ బ్యాంకులో ఇవి కట్టవచ్చు అని అంటున్నాడా? అది అర్థము దానికి తీసుకుందామా, లేకుంటే ఈయన అన్నదానికి తీసుకుందామా? ఇది తెలంగాణ ఇట్లా ఉంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదో గులకరాయి తాకిందని దాన్ని పెద్దగా బహిరంగంగా చేసిండ్రు. అది తీరా చూస్తే వట్టిదే అని తెలుస్తున్నది. అది ఏం లేదు, చిన్నగా దండ గీసుకోపోవడం వల్ల అలా జరిగిందని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. డాక్టర్లు కూడా అదే చెప్పడం అంటూ జరిగింది. కానీ ఏదైతే తాకకముందుకే తాకింది అని చెప్పుకొని ప్లాస్టర్ వేసుకున్నారో దాన్ని కాస్త జనాలు ఆ గులకరాయిలు అందుకొని మళ్ళీ కొట్టడం అంటూ జరిగింది. ఇగో ఇలా ఇది ఆంధ్ర న్యూస్ అయితే, ఇక కర్ణాటకకు పోతే కర్ణాటక రాష్ట్రంలో దేవేగౌడ మనుమడు ఉజ్వల్, ఈ ఉజ్వల్ అనే దేవేగౌడ మనుమడు ఉజ్వలు ఒక్క 3000 వీడియోలు, అశ్లీల వీడియోలు ఆయన కాస్త ఇప్పుడే బయటపడడం జరిగింది ఈ రోజే. ఇలాంటి నాయకులు, ఇలాంటి నాయకత్వం ఏం నాయకత్వం మనం ఎన్నుకుంటాం? అసలు ప్రజలు ఈ నాయకులు ప్రజలకు ఏమి చేయడానికి ఉన్నారు? అసలు చేసేటందుకున్నారా, చేయడానికి ఉన్నారా? లేకపోతే ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ దేశాలను, రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి వీళ్ళని మనం ఎన్నుకుంటున్నామా? ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే ఈ ఆంధ్రలో టీడీపీలో ఉండే పేరు అవసరం లేదు, కానీ ఒక మహిళా నాయకురాలు, ఆమెది అశ్లీల వీడియో, అది చాలా దుర్మార్గంగా ఆ వీడియోను బయటపడి ఒక అమ్మాయి అని చూసి కూడా తెలిసి కూడా మనం అలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరులు చేసినట్టుగా అనుకుంటున్నాము. కానీ ఆ టీడీపీలో ఉన్న వాళ్ళే ఈ వీడియోను బయట పెట్టారు, బహిరంగపరిచారు. అది కాస్త క్లిప్ వీళ్ళకు దొరకడం జరిగిందని తెలుస్తున్నది. ఇది అసలు న్యూస్. ఓకే.